రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్స్ బెడ్స్ అన్ని పేషెంట్లతో నిండిపోగా ప్రైవేట్లోనూ ఇదే పరిస్థితి ఉంది. పాజిటివ్ ఉన్నవారిలో ఎక్కువ మందికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కొద్ది మందిలో మాత్రం జ్వరంతో పాటు దగ్గు, గొంతు నొప్పి లాంటి సింప్టమ్స్తో ఇబ్బంది పడుతున్నారు. హోమ్ క్వారంటైన్లో ఉన్నవారంతా ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ఇంట్లోనే హోమ్ రెమెడీస్ తయారు చేసుకుంటున్నారు. హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఏమైనా అదనంగా తీసుకోవచ్చా లాంటి ఎన్నో సందేహాలు కరోనా పేషెంట్ల మెదళ్లు దొల్చేస్తున్నాయి. కేవలం పాజిటివ్ పేషెంట్లే కాదు, నిత్యం లక్షలాది మంది ఇలాంటి డౌట్స్ పై సోషల్ మీడియాలో తెగ సర్చ్ చేస్తున్నారు. సో దీనిపై డిస్కస్ చేద్దాం. మనతో జాయిన్ అవుతున్నారు డాక్టర్ అమిత్, ఎండోక్రైనాలజిస్ట్. డాక్టర్ అమిత్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం గారు. నమస్కారం. నమస్కారం డాక్టర్. హోమ్ క్వారంటైన్ నమస్కారం. మనం ఇప్పుడు తరచుగా వింటుంది సిమ్టమ్స్, అంటే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా, అసలు ఏ సిమ్టమాటిక్ అయినా ఒకవేళ కరోనా పాజిటివ్ గా తేలితే హోమ్ క్వారంటైన్ బెస్ట్, హోమ్ ఐసోలేషన్ బెస్ట్, ఇంట్లోనే ఉండి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి. అసలు ఎప్పుడు డాక్టర్ హోమ్ క్వారంటైన్ అనేది ఎప్పుడు ప్రిఫర్ చేయాలి? అది మన ఇష్టమా లేకపోతే డాక్టర్సే చెప్తారా? చూడండి, హోమ్ క్వారంటైన్ కి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ప్రభుత్వం మరియు డాక్టర్స్ చెప్పిన విషయాలలో ఒకటి, హోమ్ క్వారంటైన్ ఎవరన్నా కరోనా పాజిటివ్ ఉన్న పేషెంట్ వారికి మైల్డ్ సిమ్టమ్స్ ఉండి, అంటే జ్వరం ఉండడం, దగ్గు ఉండడం, లేకుంటే దగ్గు లాంటి సిమ్టమ్స్ ఆర్ సోర్ థ్రోట్ ఉండి వారు నార్మల్ మన ఇంట్లో ఉన్న ఎయిర్ మీద 94% కన్నా ఎక్కువ సాచురేషన్, ఆక్సిజన్ సాచురేషన్ ఎక్కువ మెయింటైన్ చేస్తా ఉంటే వారిని మైల్డ్ సిమ్టమ్స్ అంటామండి. అలాంటి మనుషులకు మేము హోమ్ క్వారంటైన్ సజెస్ట్ చేస్తున్నాము. సో ప్రభుత్వం కూడా సజెస్ట్ చేస్తుంటే డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారండి. హోమ్ లో మేము మేనేజ్ చేసుకోవచ్చు. అలాంటి పేషెంట్స్ ని హోమ్ క్వారంటైనే బెస్ట్ సొల్యూషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉంటే, మీరు డైలీ వార్తలు మేము చూస్తా ఉంటే మొత్తం అన్ని చోట్లలో బెడ్స్ ఫుల్ అవుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్ ని మేము ఇంట్లోనే మేనేజ్ చేయగలం అని చెప్తున్నామండి. అది ప్రభుత్వాలు కూడా, మేము కూడా చెప్తున్నాం. సో ఇట్లా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు హోమ్ క్వారంటైన్ లో ఉన్న పేషెంట్స్ తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారా డాక్టర్? అవునండి. ఇప్పుడు చాలా మీరు చూస్తా ఉంటే సిటీ మొత్తం, మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ లైక్ కిమ్స్ హాస్పిటల్, నేను పనిచేసే కిమ్స్ హాస్పిటల్లో కూడా హోమ్ కేర్ సర్వీసెస్ అనేది నిర్వహించడం జరిగిందండి. ఇప్పుడు మేము టెలిమెడిసిన్, మేము ఎలా ఇప్పుడు మీతో స్టూడియోలో మాట్లాడినట్టు మేము ప్రతి ఒక్కరిని కూడా ఒక డాక్టర్ నిగ్రానీలో పెట్టుకుంటా వాళ్ళని హోమ్ క్వారంటైన్ లో పెట్టి వాళ్ళని ఒక కిట్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ కిట్ లో ఒక పల్స్ ఆక్సిమీటర్ ఉండడం, ఒక టెంపరేచర్ మానిటర్ చేయడానికి థర్మోమీటర్ ఉండడం, మరియు సేఫ్టీ కోసం గ్లౌజ్ మరియు 60 pairs ఆఫ్ ఫేస్ మాస్క్ అండి. ఎందుకంటే ఒక మనిషి హోమ్ క్వారంటైన్ లో ఉన్నప్పుడు వారు ప్రతి మాస్క్ అనేది వారు వేసుకున్న ఫేస్ మాస్క్ 8 hours వరకునే వేసుకోవాలండి. 8 hours తర్వాత మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి 60 మాస్క్ ఇస్తాము. మళ్ళీ వేస్ట్ డిస్పోజబుల్ బ్యాగ్స్ ఉంటాయి. సో ఇలాంటి కిట్ తీసుకొని వారు విభిన్న హాస్పిటల్స్ ఇలాంటివి టెలిమెడిసిన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాయండి. మా హాస్పిటల్ కిమ్స్ కూడా ఇలా చేస్తున్నాము. మంచి రెస్పాన్స్ అనేది కనిపిస్తుంది. పేషెంట్స్ ని మానిటరింగ్, డయటీషియన్ కూడా మానిటర్ చేస్తారు, డాక్టర్ ఒకరు మానిటర్ చేస్తారు, మరియు ఫిజియోథెరపిస్ట్ కూడా ఇంట్లో ఓవర్ టెలిమెడిసిన్ మానిటర్ చేస్తారండి వారిని. ఎగ్జాక్ట్లీ డూస్ అండ్ డోంట్స్ ఏంటి డాక్టర్? హోమ్ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు ఇవి చెయ్యాలి, ఇవి చేయకూడదు అనేవి ఏంటి? ఇప్పుడు డూస్ చూసుకుంటా ఉంటే మేడం గారు అండ్ ఆల్ ద ప్రేక్షకులకు, ఫస్ట్ థింగ్ ఇస్ హూఎవర్ ఇస్ పాజిటివ్ ఇన్ యువర్ హౌస్, యూ ప్లీజ్ ఐసోలేట్ ద పర్సన్ ఇన్ ఒక సింగిల్ రూమ్ లో ఐసోలేట్ చేయండి. ఆ రూమ్ షుడ్ బి వెల్ వెంటిలేటెడ్. ప్రిఫరబుల్లీ ఆ రూమ్ లో ఒక్కరే ఉండాలి. ఆ రూమ్ లో ఉన్న వాళ్ళలో లెట్ దెమ్ వెంటిలేట్, ఆ రూమ్ వెంటిలేటెడ్ గా ఉండాలి. నెక్స్ట్ వారికి కూడా ఆ ఫుడ్ అనేది ఇంట్లోనే ఆ రూమ్ లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్క అటెండరే వారిని షుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. అంటే ఒకటే అటెండర్ వారిని కేటాయించడం జరుగుతుంది. ఆ అటెండరే వారిని చూసుకుంటా ఉంటారు. ప్రిఫరబుల్లీ ఆ అటెండర్ ఓల్డ్ ఏజ్ ఉండకూడదండి. ఆ అటెండర్ గారిది వారు మిడ్ ఏజ్ ఉంటే మంచిది. సో అలాంటి వారిని కేటాయిస్తూ వారే అక్కడ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ హోమ్ క్వారంటైన్ లో ఉన్న పాజిటివ్ పేషెంట్ ది బట్టలు కూడా సెపరేట్ గా ఉతకడం, ఆ బట్టల్ని కూడా డెటాల్ లాంటి ఆర్ లేకుంటే మన సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ లాంటి సొల్యూషన్ తో ఉతకడము, మళ్ళీ సర్ఫేస్ శానిటైజేషన్, అంటే
మన టేబుల్స్, డోర్ నాబ్స్ వీటిని డైలీ 1% సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ తో డైలీ క్లీన్ చేయడము, మరియు వారు వాడే ఫుడ్ ప్లేట్స్ అన్నా ఆర్ గ్లాసెస్ అన్నా సెపరేట్ గా కడగడం. ఆ కడిగేటప్పుడు కూడా వారిని ఎవరిని కేటాయించినామో ఇంట్లో వాళ్ళు గ్లౌజ్ వేసుకొని కడగాలండి. ఎందుకంటే ఆ గ్లౌజ్ వేసుకొని కడిగిన తర్వాత, బాసన్లు కడిగిన బట్టలు కడిగిన తర్వాత ఆ గ్లౌజ్ ని కూడా ఆ డిస్పోజబుల్ వేస్ట్ బ్యాగ్స్ లో వేసి సోడియం హైపోక్లోరైడ్ 1% సొల్యూషన్ చల్లితే వైరస్ అనేది వ్యాపించడం ఉండదండి వేరే వాళ్ళకు కూడా. అండ్ ఆల్సో డాక్టర్, ఫుడ్ విషయం కూడా, ఎస్పెషల్లీ హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న వాళ్ళు ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ వైపు కూడా ఎక్కువ చూస్తున్న సిచ్యుయేషన్. సో ఎట్లా ఉండాలి, ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి? అవునండి, చూడండి, ఇప్పుడు ఆహారం ని చూసుకుంటా ఉంటే మనం వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో ఇమ్యూనిటీ బిల్డింగ్ ఫుడ్స్ అంటే విటమిన్ సి కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువగా తినాలండి. విటమిన్ సి వచ్చేది మన ఫ్రూట్స్ నుంచి వస్తుంది. ఫ్రూట్స్ అనేవి సిట్రస్ ఫ్రూట్స్, మోసంబి, ఆరెంజ్, మన బతాయి అంట, మోసంబి అంటే బతాయి, ఆరెంజ్, మన ఆమ్లా, లేకుంటే మన పాలు, వేడి చేసిన పాలు దాంట్లో హల్దీ వేసుకొని తాగడము, లేకుంటే మీరు ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ చూసుకుంటా ఉంటే చవన్ప్రాష్ లాంటి సప్లిమెంట్స్ పొద్దున నైట్ తినడం, మరియు ఎక్కువ నాన్ వెజ్ అవాయిడ్ చేయడం. అంటే ఎక్కువగా నాన్ వెజ్ అవాయిడ్ చేసి వెజిటేరియన్ ఆహారం, నార్మల్ ఆహారం ఎలా తీసుకుంటామో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తినడం. ఎందుకంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో కూడా మీరు చూస్తా ఉంటే జింక్ కంటెంట్ ఎక్కువ. సో ఇప్పుడు మేము వైద్య నిపుణులంగా ఏమంటున్నామంటే అండి, జింక్, విటమిన్ సి, విటమిన్ డి అనేవి చాలా ఇంపార్టెంట్. సో మేము చెప్పే జనాలకు ఏంటంటే ఆహారం కాకుండా కూడా మీరు జింక్ టాబ్లెట్ అనే టాబ్లెట్ డైలీ ఒకసారి పొద్దున్న వేసుకోవడం మంచిది. దాంతో పాటు విటమిన్ సి, లిమ్సీ అనే టాబ్లెట్ డైలీ మీరు పొద్దున నైట్ 500 mg వేసుకోవడం 15 రోజులకు. మళ్ళీ ఒక దినం తప్పి ఇంకొక దినం ఇంకొక దినము విటమిన్ ఇ అనే టాబ్లెట్ వేసుకోవడము, మరియు విటమిన్ డి టాబ్లెట్స్ వారానికి ఒక రోజు 8 వారాలు వేసుకుంటే వారి ఇమ్యూనిటీ చాలా మంచిగా రికవర్ అయ్యే ఛాన్సులు ఉంటాయండి. ఎవరికి కూడా ఇమ్యూనిటీ బిల్డ్ బాగుంటే ఇన్ఫెక్షన్ అనేది మంచి రికవరీ ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఈ టాబ్లెట్స్ మనం చాలా చోట్ల చూస్తున్నాం డాక్టర్, చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పాజిటివ్ ఉంటే ఫ్రెండ్ సర్కిల్లో కానీ బంధువుల్లో కానీ మిగిలిన వాళ్ళు కొంత, ఎందుకంటే ఫియర్ చాలా ఉంది మనం చూస్తున్నాం బయట. సో ముందు నుంచే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం కానీ, ముందునే వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నారో ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి అవన్నీ కనుక్కుని వీళ్ళు ఫాలో అవడం కానీ చేస్తున్నాం. సో ఇట్లా ఫాలో అవ్వచ్చు అంటారా? అండ్ ఈ టాబ్లెట్స్ ఎస్పెషల్లీ జింక్ కానీ విటమిన్ సి, విటమిన్ డి మీరు చెప్పినవి, ఇవి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా వాడినా కూడా ప్రాబ్లం ఏం లేదా? వాడినకుంటా కూడా ప్రిస్క్రైబ్ లేకుండా కూడా వాడొచ్చు, కానీ కొందరిలో ఇది హాని చేయొచ్చు అండి. విటమిన్ సి కెన్ కాజ్ హైపర్ విటమినోసిస్ సి ఆర్ విటమిన్ డి. కొందరికి టీబీ ఉన్న వాళ్ళలో, లేకుంటే సార్కాయిడోసిస్ అనే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్న వాళ్ళలో ఒక్కటేసారి ప్రమాదం చేయొచ్చండి. విటమిన్ డి వితౌట్ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే ప్రమాదం చేయొచ్చు. అందుకే మేము చెప్పేది ఏంటంటే మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్స్ ని ఇలాంటి కండిషన్స్ లేకున్నప్పుడు కన్సల్ట్ చేయండి. ఆన్లైన్ లో కన్సల్ట్ చేసి వారి దగ్గర నుంచి ఒక ప్రిస్క్రిప్షన్ రాపించుకున్న తర్వాతనే ఈ ప్రిస్క్రిప్షన్ ద్వారానే మీరు వాడితే మంచిదండి. ప్రిస్క్రిప్షన్ లేకుండా జస్ట్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అనేవి కొంచెం ప్రమాదం చేయొచ్చండి కొందరిలో. యూరాలజిస్ట్ డాక్టర్ రాజేందర్ కూడా జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ డాక్టర్ రాజేందర్. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు. మనం ఇప్పటిదాకా డాక్టర్ అమిత్ గారితో మాట్లాడాం. ఈ హోమ్ క్వారంటైన్ అనేది ఈజ్ ఇట్ ద సేమ్ ఫర్ ఆల్ అండి? అంటే ఏజ్ తో సంబంధం లేకుండా అందరికీ ఒకేలాంటి ప్లాన్ ఉండాలా, లేకపోతే ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయంటారా? అంటే ఇప్పుడు హోమ్ క్వారంటైన్ అన్నది ఎవరికి చెయ్యాలి అన్నది ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండి. అంటే ఏజ్ అన్నది కాదు. ఇప్పుడు ఈ కరోనా డిసీజ్ సివియారిటీని బట్టి హోమ్ క్వారంటైన్ అన్నది మనము ఎవరికి సూటబుల్ అన్నది డిసైడ్ చేసుకోవాలా. ఇప్పుడు మైల్డ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి వేరే అంటే ఇప్పుడు బీపీ, షుగర్ ఇట్లాంటి కోమార్బిడిటీస్ ఏమి లేని వారికి హోమ్ క్వారంటైన్ ఈజ్ సూటబుల్. సో దే కెన్ స్టే ఎట్ హోమ్. కాకపోతే హోమ్ క్వారంటైన్ ఎలా చేస్తారు అన్నది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు హోమ్ క్వారంటైన్ లో వాళ్ళకు ఒక సపరేట్ రూమ్ ఉండాలా. ఆ రూమ్ లో ఇక ఈ అంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ అంటే మిగతా వాళ్ళందరికీ సాధ్యమైనంత దూరంగా ఉండాలా.
ఇక వాళ్ళకు సేవ చేసే వాళ్ళు అంటే ఇప్పుడు ఇది ఫుడ్ తీసుకొచ్చే వాళ్ళు కానీ ఈ యంగ్ పీపుల్ విత్ నో అదర్ డిసీజెస్ అట్లాంటి వారు వాళ్ళకు ఫుడ్ సర్వ్ చేయడం కానీ చేయాలా. తప్పని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రూమ్ బయటికి వెళ్ళడము అవాయిడ్ చేయాలా. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తే మాస్క్ ధరించాలా. దానితో పాటు ఇది అంటే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలా. డాక్టర్ మామూలుగా అసలు సిమ్టమ్స్ ఏం లేకుండా కరోనా పాజిటివ్ గా కనుక తేలితే మనం మామూలుగా మాట్లాడుకుంటుంది కరోనా అనేది డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి. సో అసలు ఎలాంటి జలుబు కానీ దగ్గు కానీ ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ ఒక మాస్క్ మాత్రం పెట్టుకుని ఇంట్లో యాజ్ యూజువల్ గా తిరగొచ్చా అండి? ప్రాబ్లం ఏ ఉండదా? లేదండి. ఇప్పుడు ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ కూడా దే కెన్ ట్రాన్స్మిట్. అంటే దీని మీద దేర్ ఈస్ అ బిట్ ఆఫ్ ఎ కాంట్రవర్సీ. WHO ఒక్కొక్కసారి దే మే నాట్ ట్రాన్స్మిట్ అని, దే విల్ ట్రాన్స్మిట్ అని. ద ప్రాబ్లం విత్ కరోనా ఏంటిదంటే మన నాలెడ్జ్ అబౌట్ దిస్ ప్రతిరోజు మారుతూ ఉంది. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఏసిమ్టమాటిక్ ఏమీ సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా ఇంట్లో క్వారంటైన్ కావాలి. దే షుడ్ స్టే ఎట్ హోమ్, దే షుడ్ స్టే ఇన్ ద రూమ్ అండ్ దే షుడ్ ఐసోలేట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఎవ్రీబడి ఎల్స్. ఎందుకంటే వాళ్ళకి సిమ్టమ్స్ లేకున్నా గానీ ఇంట్లో పెద్దవారికి వాళ్ళ ద్వారా సంక్రమించి దాని వలన పెద్దవారికి ఎఫెక్ట్ కావచ్చు, వాళ్ళకు ప్రాణాంతకం కూడా కావచ్చు. సో ఏసిమ్టమాటిక్ అని అంటే ఏమి సిమ్టమ్స్ లేని వారు ఇట్లా మాస్క్ పెట్టుకొని ఇంట్లో మామూలుగా తిరగడం అన్నది సరి అయినది కాదు. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దే షుడ్ స్టే అవే ఫ్రమ్ ఎవ్రీబడి ఎల్స్. అండ్ ఆల్సో డాక్టర్ ఇప్పుడు సీజన్ చేంజ్ అయింది. సో చాలా చోట్ల దగ్గు జలుబు ఇవన్నీ చాలా కామన్. ఎగ్జాక్ట్లీ మనం ఎప్పుడు డౌట్ పడాలి, ఎప్పుడు మనం డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి, లేదా ఎప్పుడు మనం టెస్ట్ కి ముందుకు వెళ్ళాలి? ఇప్పుడు అంటే కరోనా సిమ్టమ్స్ కి ఇప్పుడు ఇది మామూలు దగ్గు జలుబు, ఓన్లీ దగ్గు జలుబు ఉన్నదనుకోండి అది ఇట్స్ డిఫరెంట్. బట్ దగ్గు జలుబు జ్వరము ఇంకా అసోసియేటెడ్ సిమ్టమ్స్, ఇప్పుడు రీసెంట్ గా డయేరియా అన్నది కూడా అంటే విరేచనాలు ఇట్లాంటిది కూడా ఒక సిమ్టమ్ ఆఫ్ కరోనా అన్నది రీసెంట్ గా WHO డిక్లేర్ చేసింది ఏటిపికల్ సిమ్టమ్స్ అని. ఇదే కాకుండా ఇప్పుడు అదర్ సిమ్టమ్స్ ఆర్ ఇప్పుడు ఇది వాసన అన్నది సెన్స్ ఆఫ్ స్మెల్, వాసన అన్నది తెలియకపోవడము, టేస్ట్ అన్నది తెలియకపోవడం ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దగ్గు జ్వరము డిఫ్యూజ్ బాడీ పెయిన్స్ ఒళ్ళు నొప్పులు ఉంటే కరోనా అనుకొని ఆ విధంగా ప్రవర్తించడం ఉత్తమం. ఆ టైంలో హోమ్ ఐసోలేషన్ చేసుకోవడం బెటర్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ డాక్టర్ మనం టాబ్లెట్స్ గురించి కూడా ఇందాక డాక్టర్ అమిత్ కూడా మాట్లాడుతూ విటమిన్ సి కానీ లేకపోతే విటమిన్ డి ఇలాంటి కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవడం విషయం కూడా మాట్లాడాము. వాట్ అబౌట్ మల్టీవిటమిన్? చాలా మంది మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రిస్క్రైబ్ చేయకుండా కూడా వాడేస్తున్న సిచ్యుయేషన్స్ మనం చూస్తుంటాం. అది సేఫ్ అంటారా డాక్టర్? మల్టీవిటమిన్స్ ఆర్ ఫెయిర్లీ సేఫ్ అండి. అండ్ ఇది మామూలుగా కూడా చాలా మంది వాడుతూ ఉంటారు. అండ్ ప్రస్తుతము ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు బిల్డ్ అప్ యువర్ హెల్త్. సో దానికోసం మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకోవడము ఇట్ ఈస్ సేఫ్. అండ్ ఆల్సో ఫుడ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ ఫుడ్ విషయం వచ్చినప్పుడు చాలా మంది ఆయుర్వేదిక్ చాలా మంది ఫాలో అవుతున్నారు, హోమియోపతి రిలేటెడ్ కొంతమంది ఫాలో అవుతున్నారు. సో ఏదైనా సరే ఇమ్యూనిటీ బూస్టర్స్ అనే దానికి విపరీతమైన డిమాండ్ అయితే కనిపిస్తోంది ప్రస్తుతం మార్కెట్ లో. ఏమంటారు డాక్టర్ గురించి? కరెక్ట్. అంటే ఇవి అన్ని రోజుకు మనము బాగానే వింటున్నాము. కాకపోతే నాకు తెలిసి నన్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యావ్ గాట్ ఏ వైడ్ ఎవిడెన్స్ బేస్. సో అంటే ఏమి నష్టం లేకపోతే ఇవి తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఇమ్యూనిటీ బూస్ట్ అయిపోయింది కదా, మన ఈ మెడిసిన్స్ వాడాము, ఇది కరోనా వచ్చిన కొత్తలో నేను ఈ మెడిసిన్ వాడాను, ఫలానా వాడాను, నాకు ఇప్పుడు కరోనా కౌగలించుకున్నా నాకేమి కరోనా రాదు అని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పీపుల్ ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయడం అన్నది దట్ ఈస్ ఎ డేంజర్. సో ఇది తీసుకుంటే ఇఫ్ దే ఆర్ నో అదర్ సైడ్ ఎఫెక్ట్స్ దాంట్లో వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ తీసుకున్నందుకు మాత్రము బేసిక్ జాగ్రత్తలు తీసుకోకపోతే దాని వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది.
సో ఏమి తీసుకున్నా గానీ అల్టిమేట్లీ ద బేసిక్ ప్రివెంటివ్ మెజర్స్ అంటే బయటికి వెళ్తే ఆర్ ఇంట్లో కానీ పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవడము, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, అంటే ఆ పక్క వారికి 2 మీటర్ల దూరం 6 గజాల దూరం ఉండడము, ఇది చేతులు శుభ్రంగా ఉంచుకోవడము, దీస్ బేసిక్ మెజర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు జపాన్ లో ఆల్మోస్ట్ జనవరిలో ఫస్ట్ కేసు వచ్చింది. ఇప్పుడు జూన్ ఎండింగ్ కూడా జపాన్ లో 18,000 కేసెస్ ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే జపాన్ లో ద కల్చర్ ఆఫ్ వేరింగ్ ఎ మాస్క్ ఈజ్ వెరీ కామన్. కరోనా రాకముందు కూడా హ్యాండ్ శానిటైజేషన్ అన్నది కూడా ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ జపాన్. అందుకనే కేసులు తక్కువ ఉన్నాయి. వేరేజ్ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికన్ కంట్రీస్ లో కానీ మాస్క్ వేసుకునే కల్చర్ ఈవెన్ కరోనా వచ్చిన తర్వాత కూడా ఇట్ వాజ్ లెస్. సో దీస్ కంట్రీస్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ వర్ లాట్ మోర్. అట్లానే సౌత్ కొరియా, తైవాన్ ఇట్లాంటి కంట్రీస్ లో మాస్క్ ఎక్కువగా ధరించే కంట్రీస్ లో కేసెస్ ఇన్సిడెంట్స్ తక్కువ ఉంది, డెత్ ఇన్సిడెంట్స్ తక్కువ ఉంది. సో మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకున్నా, హోమియోపతి తీసుకున్నా, దేనికి కూడా వైడ్ ఎవిడెన్స్ బేస్ లేదు. సరే తీసుకుంటే నష్టం లేదని తీసుకున్నా కానీ ఈ బేసిక్ ప్రికాషన్స్ అన్నది తప్పకుండా పాటించాలి. దీస్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ప్రికాషన్స్. In fact, this is what I would call a social vaccine that is readily available. వెల్ సెడ్ డాక్టర్, సోషల్ వ్యాక్సిన్. అండ్ ఒకసారి డాక్టర్ అమిత్ తో మాట్లాడదాం. డాక్టర్, కొంతమంది ప్యాథాలజిస్ట్ కనుక్కున్నది ఏంటంటే ఆక్సిజన్ డిప్రివేషన్ బ్రెయిన్ కి తగ్గిపోతుంది అండ్ రకరకాల ఆర్గాన్స్ లో బ్లడ్ క్లాట్స్ అవి ఫామ్ అవుతాయి ఒకవేళ ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు లేదా హోమ్ క్వారంటైన్ టైంలో కనుక ప్రాపర్ మెడికల్ అడ్వైస్ కనుక తీసుకోకపోతే అని చెప్పి. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా ఉంటాయి డాక్టర్? మనం హోమ్ క్వారంటైన్ లో ఉన్నా ఖచ్చితంగా మెడికల్ అడ్వైస్ అనేది మస్టా? అవునండి. ఇప్పుడు మీరు చూసుకుంటా ఉంటే ద ఓన్లీ బెస్ట్ థింగ్ ఫర్ అ పేషెంట్ వుడ్ బి టు యూజ్ అ పల్స్ ఆక్సిమీటర్ అండి. ఆ పల్స్ ఆక్సిమీటర్ అనేది ఇప్పుడు చాలా ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఫర్ హోమ్ క్వారంటైన్ విత్ బాడీ టెంపరేచర్. థర్మోమీటర్ అండ్ పల్స్ ఆక్సిమీటర్ చాలా ఇంపార్టెంట్ అండి. మేము అడ్వైజ్ చేసేది అట్లీస్ట్ రోజులో కూడా 3 పూటలన్నా మీరు పల్స్ ఆక్సిమీటర్ వాడి కరెక్ట్ గా వాడుతూ ఆ ఆక్సిజన్ సాచురేషన్ ని చూడాలండి. సో ఎవరన్నా నేను ఇంట్లో ఉన్నాను, నాకు 94 కన్నా ఎక్కువ ఉంటే, నా రూమ్ ఎయిర్, నా ఇంట్లో ఉన్న ఎయిర్ తో నాకు 94 కన్నా ఎక్కువ ఉంటే ఆ ఆక్సిజన్ సాచురేషన్ మంచి మెయింటైన్ అవుతున్నట్టు. ఒకవేళ ఆక్సిజన్ సాచురేషన్ 90 కన్నా 90 కన్నా కింద పడిపోతా ఉంటే వారికి ఇమ్మీడియట్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే మన శరీరంలో మెయిన్ ఊపిరితో ప్రొడ్యూస్ అయ్యేది ఆక్సిజన్. సో ఈ ఆక్సిజన్ అనేది బ్రెయిన్ కి అందాల్సిన అవసరం ఉంటుందండి. బ్రెయిన్ అన్నా, హార్ట్ అన్నా, లంగ్స్ అన్నా, లేకుంటే మన లివర్ అన్నా, ప్రతి సెల్ లో ఆక్సిజన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. సో ఈ ఆక్సిజన్ లేకపోయిన వల్లనే ఈ హైపాక్సిమియా రావడం, హైపాక్సిమియా అనే పదం వచ్చి మళ్ళీ వెంటిలేటర్ లేకుండా వేరే ప్రమాదం కూడా ఉండొచ్చండి. కిడ్నీ షట్ డౌన్ కావడం, ఇలాంటి ప్రమాదాలు ఉండొచ్చండి. సో అందుకే వెరీ ఇంపార్టెంట్ చెప్పేది ఏంటంటే అండి, ఆక్సిజన్ సాచురేషన్ మానిటర్ చేసుకోవడం ఇంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అది. ప్లస్ బాడీ టెంపరేచర్ మానిటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఇంట్లో. అండ్ ఆల్సో డాక్టర్, ఇంకొక వరీయింగ్ థింగ్ ఏంటంటే చాలా మందికి అసలు అంటే హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న వాళ్ళు రెగ్యులర్ డాక్టర్ తో టచ్ లో ఉంటున్నా లేకపోయినా కొంతమంది మాత్రం టచ్ లో ఉండగలుగుతున్నారు. దోస్ హూ కెన్ ఎఫర్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ కానీ అవి కానీ ఎఫర్డ్ చేయగలిగేవారు. మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా మనం చూస్తూనే ఉన్నాం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈవెంట్లు ఉన్నాయో వాళ్ళు ఎంత రెగ్యులర్ గా పేషెంట్స్ తో మాట్లాడుతున్నారో అసలు అలాంటివన్నీ జరగని పరిస్థితి. సో వీళ్ళకి భయం కల్పిస్తున్నది ఏంటంటే మనం ఎప్పుడు కాల్ తీసుకోవాలి, నా కండిషన్ వర్స్ట్ గా ఉంది లేకపోతే సివియర్ గా అవ్వబోతోంది, నేను ఇంకా హాస్పిటల్ కి వెళ్ళాలి అని చెప్పి ఎప్పుడు ఆ కాల్ ఎప్పుడు తీసుకోవాలనే దాని విషయంలో చాలా మంది క్లారిటీ లేదు. సో సిమ్టమ్స్ మనం ఎప్పుడు కాల్ తీసుకోవాలంటే ఎప్పుడన్నా మీకు ఊపిరాడడంలో కష్టంగా ఉండడం, లేకుంటే బాగా గుండె నొప్పి ఆర్ మీకు భారంగా అనిపించడం, మీ చెస్ట్ లో భారంగా అనిపించడం, లేకుంటే ఒకటేసారిగా ఎవరన్నా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకు మీరు మెంటల్ కన్ఫ్యూజన్ గా అనిపించడం, పేషెంట్ మీకు కన్ఫ్యూజ్ గా అనిపించడం, లేకుంటే నోటి పేదులు కడ లేకుంటే ముఖం బ్లూయిష్ గా అనిపించడం,
ఇవన్నీ లక్షణాలండి, డేంజర్ సైన్స్. ఆర్ ఆక్సిజన్ సాచురేషన్ 90 కన్నా కింద పడిపోవడం, ఇవన్నీ డేంజర్ ఆర్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటామండి. ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటే ఇమ్మీడియట్ గా మీరు ఈ పేషెంట్ ని ఖచ్చితంగా హాస్పిటల్, నియరెస్ట్ కోవిడ్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళిపోవాల్సిన బాధ్యత ఉందండి ఖచ్చితంగా. సో దీస్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఆర్ డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్, అంటే ఊపిరాడడంలో కష్టంగా ఉండడం, పర్సిస్టెంట్ పెయిన్ అంటే బాగా గుండె ఆర్ చెస్ట్ లో నొప్పిగా ఉండడం, ఆర్ లేకుంటే భారంగా అనిపించడం, ప్రెషర్ ఇన్ ద చెస్ట్, ఆర్ ఇన్ఎబిలిటీ టు అరౌజ్, అంటే ఎవడన్నా మిమ్మల్ని లేపడానికి చూస్తా ఉంటే ఆయన కన్ఫ్యూజ్ గా ఉండడం, ద పేషెంట్ ఇస్ కన్ఫ్యూజ్, ఆర్ బ్లూయిష్ గా, ముఖం బ్లూయిష్ గా ఉండడం, లేకుంటే పెదవులు బ్లూయిష్ గా ఉండడం, అంటే అవి దీస్ ఆర్ ఆల్ ద రెడ్ ఫ్లాగ్ సైన్స్ టు షిఫ్ట్ ద పేషెంట్ ఇమ్మీడియట్లీ అండి టు ది హాస్పిటల్. అండ్ ఆల్సో 14 days క్వారంటైన్ అని చెప్పి అంటున్నారు. ఈజ్ 14 days ఇనఫ్ డాక్టర్? యాక్చువల్లీ మేము ICMR గైడ్ లైన్స్ ఫాలో చేస్తాము, లేకుంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గైడ్ లైన్స్ లో వారు ఏం చెప్తారంటే 17 days ఆఫ్టర్ ది ఆన్సెట్ ఆఫ్ ఫస్ట్ సిమ్టమ్స్ is the mandate to after 17 days quarantine can be ended after the first symptom, or 10 days after the last onset of fever. So 17 days quarantine is what they are telling in their latest guidelines andi, which was given in the this month only by Ministry of Health and Family Welfare. So 17 days from the last symptom or last onset of temperature, ఫీవర్ వచ్చిన తర్వాత 17 days తర్వాతనే హోమ్ క్వారంటైన్ షుడ్ బి ఎండెడ్ అండి. అండ్ డాక్టర్, ఈ 14 days క్వారంటైన్ లేదా 17 days క్వారంటైన్ ఏదైతే హోమ్ క్వారంటైన్ మాట్లాడుకున్నామో ఆ టైంలో పేషెంట్ ఎదురు కాల్ చేసి అడిగితే తప్ప డాక్టర్స్ రెస్పాండ్ కాని సిచ్యుయేషన్, చాలా చోట్ల అట్లా అడుగుదామన్నా కూడా ఎవరు దొరకని పరిస్థితి. ఆ టైంలో ఏం చేయాలి? అలాంటి పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి 14 days? అవును, చూడండి, ఇప్పుడు మైల్డ్ గా నేను చెప్పినట్టు ఈ సిమ్టమ్స్ లేకుండా ఉంటే జస్ట్ నార్మల్ గా మీరు డైలీ పొద్దున లేచి బాడీ టెంపరేచర్ చెక్ చేయండి. ఫీవర్ ఉంటే ఖచ్చితంగా పారాసిటమాల్ అనే టాబ్లెట్ వేసుకోవచ్చు. పారాసిటమాల్ ని మీరు 6 hourly అంటే రోజంతా 4 టాబ్లెట్స్ వేసుకోవచ్చు అండి. డోలో 650 అనే బ్రాండ్ నేమ్ వచ్చుద్ది, లేకుంటే పారాసిటమాల్. మళ్ళీ దాని తర్వాత విటమిన్ సి అనే టాబ్లెట్ మీరు పొద్దున రాత్రి వేసుకోండి. దాని తర్వాత జింక్ అనే టాబ్లెట్ డైలీ వేసుకోండి. ఒకవేళ మీకు నేను చెప్పిన లక్షణాలు ఏమన్నా కనపడితే, ఆ రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనపడితే ఇమ్మీడియట్ గా మీరు మీ దగ్గరలో ఉన్న కోవిడ్ హాస్పిటల్ ని సందర్శించండి. లేకుంటే నేను చేసే ఇంకొక విజ్ఞప్తి టు ద గవర్నమెంట్ ఆల్సో, దే షుడ్ బి మోర్ అలర్ట్ అండి. ఇంట్లోకి మేము చూస్తున్నాము, మాకు చాలా వినపడుతున్నాయి అంటే లోకల్ గా చాలా పాజిటివ్ ఉన్న పేషెంట్స్ ని కూడా they have to make home visit teams అండి. The team should be made by the government to visit them regularly and monitor such patients అండి who are under home quarantine in the containment zone. So this is a request what I am making through your channel to the government of Telangana, that they should focus more on home visits by the healthcare professionals. And also I want to give a message, ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉందండి జనాలలో. పానిక్ కాకండి. మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే మీరు హోమ్ క్వారంటైన్ లో మేనేజ్ కావచ్చు, కానీ మీరు ఏదన్నా హోమ్ ఐసోలేషన్ సర్వీస్ లో చేరండి. వాళ్ళతో డైలీగా మాట్లాడుతూ ఉంటే మీకు హాస్పిటల్ వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదండి. ఎందుకంటే క్రిటికల్ పేషెంట్స్ ఆఫ్ కరోనా ఆర్ ఓన్లీ 5% అండి who will require ventilation, and about 20 to 30% require hospitalization, that is oxygen therapy. Rest are normal mild to moderate symptoms అండి. యా, డాక్టర్ రాజేందర్ ఒకసారి మీతో మాట్లాడతా. ఐల్ కమ్ బ్యాక్ టు యూ డాక్టర్ అమిత్. డాక్టర్ రాజేందర్, మనం చాలా ఇష్యూస్ చూస్తున్నాం, మెయిన్ గా పల్స్ ఆక్సిమీటర్. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఇంట్లో ఎఫర్ట్ చేయగలిగేవారు ఇంట్లో పెట్టుకుంటే కూడా మంచిది అని చెప్పి అంటున్నారు. రోజుకి 3 times చెక్ చేసుకోవాలని చెప్పి డాక్టర్ అమిత్ చెప్పారు. సిమ్టమ్స్ లేదా పాజిటివ్ నెగిటివ్ తో సంబంధం లేకుండా అందరూ కూడా ఇది టెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు డాక్టర్? అవునండి. అండ్ ఇంకొకటి అండి, అంటే ఇప్పుడు డాక్టర్ అమిత్ గారు ఇంత చక్కగా చెప్పిన దానికి ఇంకొక విషయము ఏంటిది అంటే, ఇది వాళ్ళు ఇంకొక విషయం ఏంటిదంటే వాళ్ళకు ఒక 6 minute వాకింగ్ టెస్ట్ అని 6 minutes బ్రిస్క్ వాకింగ్ చేసి దాని తర్వాత ఈ పల్స్ ఆక్సిమీటర్ తో చెక్ చేసుకుంటే సాచురేషన్స్ గిట్ట పడిపోవడం అన్నది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లియర్ సైన్స్. సో డాక్టర్ అమిత్ గారు చెప్పింది అబ్సల్యూట్లీ ట్రూ. అండ్ the 6 minute walking test followed by the saturation checking is also helpful అండి.
అంటే 6 minutes బ్రిస్క్ వాక్ కొంచెం అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. అంటే 6 minutes బ్రిస్క్ వాకింగ్ చేసి యూ చెక్ యువర్ సాచురేషన్ ఆఫ్టర్ దట్. ఓకే. ఇప్పుడు దాని తర్వాత సాచురేషన్స్ గిట్ట 90 కన్నా కిందికి పడిపోతే దాని అర్థం ఇట్ ఈస్ అన్ ఎర్లియర్ సైన్ దట్ థింగ్స్ మైట్ ప్రోగ్రెస్ అని చెప్పి, అంటే కొంచెం వార్నింగ్ అన్నది ఎర్లీగా వస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ అండి. ఓకే, నార్మల్ ఇండివిజువల్స్ కూడా ఈ టెస్ట్ తీసుకోవాలంటారు. బెటర్. ఓకే, అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ఎలాంటి హెల్త్ కండిషన్ ఉన్నా సరే ఇట్ ఈస్ బెటర్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో దెర్ ఇస్ ఎ కండిషన్ కాల్డ్ హ్యాపీ హైపాక్సియా అండి. అంటే దీస్ పేషెంట్స్ నార్మల్ గా ఏమీ సిమ్టమ్స్ లేవు, బట్ వాళ్ళకి సాచురేషన్ చెక్ చేస్తే ఇది సాచురేషన్స్ చెక్ చేస్తే లోగా ఉంటున్నాయి. కొన్ని మైల్డ్ వేరియంట్స్ లో దే మే హ్యావ్ ద సాచురేషన్స్ ఇన్ నార్మల్ కండిషన్స్, బట్ ఈ బ్రిస్క్ వాకింగ్ తోటి సాచురేషన్స్ బాగా పడిపోతే ఇట్ కెన్ బి అన్ ఎర్లీ వార్నింగ్ సైన్ అండి. అండ్ ఈ కోమార్బిడిటీస్, ఈ బీపీ కానీ లేకపోతే డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఉంటే వీళ్ళలో ఏ రకమైన చేంజెస్ వస్తాయి డాక్టర్? వీళ్ళలో అంటే వీళ్ళు ఎక్కువ వల్నరబుల్ గ్రూప్ అని చెప్పి కూడా మనం వింటూ ఉన్నాం. సో కరోనా ఎఫెక్ట్ అయితే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి చేంజెస్ మనం నోటీస్ చేయొచ్చు? అంటే బీపీ ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకు సపరేట్ గా ఈ సిమ్టమ్స్ వేరే ఉంటాయి అన్నది అట్లా చెప్పలేమండి. డాక్టర్ అమిత్ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ వాళ్ళకు కూడా ద రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఆర్ వెరీ సిమిలర్. బట్ కోమార్బిడిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ హోమ్ క్వారంటైన్ అన్నది కొంచెము వీ హ్యావ్ టు బి ఎ బిట్ మోర్ కేర్ఫుల్. ఈ హోమ్ క్వారంటైన్ అన్నది ఇట్ ఈస్ ఫర్ హెల్దీ పీపుల్ హూ ఆర్ అదర్వైజ్ ఏసిమ్టమాటిక్ ఆర్ ఈవెన్ ఫర్ మైల్డ్లీ సింప్టమాటిక్ పీపుల్ వితౌట్ కోమార్బిడిటీస్. కొంచెము విత్ సిగ్నిఫికెంట్ కోమార్బిడిటీస్ దే మే నీడ్ టు బి మానిటర్డ్. ఇంకో విషయం డాక్టర్, మీరు అదర్వైజ్ హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళకి హోమ్ క్వారంటైన్ ప్రాబ్లం ఏం కాదని చెప్పారు, బట్ మనం ఈ మధ్య ఒక 2-3 కేసెస్ చూసాం. ఇఫ్ యూ రిమెంబర్, అసలు ఎలాంటి హెల్త్ ఇష్యూ లేకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ సిచ్యుయేషన్ వర్స్ అయిపోయి చనిపోయిన పరిస్థితి. గాంధీ సూపరింటెండెంట్ కూడా ఎందుకు ఇట్లాంటి డెత్స్ జరుగుతున్నాయి అనేది మేము స్టడీ చేయాల్సి ఉంది అని చెప్పి కూడా చెప్పారు. వాట్ కుడ్ బి ద రీజన్ బిహైండ్ దట్ డాక్టర్? ఇది లైక్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్ అండి, హ్యాపీ హైపాక్సియస్ అన్నది అంటే ఇప్పుడు దేర్ హ్యాస్ బీన్ ఇన్సిడెన్సెస్ వేర్ పీపుల్ ఆర్ ఏసిమ్టమాటిక్ కానీ వాళ్ళ సాచురేషన్స్ చెక్ చేసినప్పుడు అండ్ పర్టికులర్లీ ఆఫ్టర్ ఎగ్జర్షన్ ఆ సాచురేషన్ అన్నది లో ఉంది. నార్మల్ గానైతే ఆ సిమ్టమ్స్ అన్నది ఈ హైపాక్సియాలో తోటి సిమ్టమ్స్ ఉంటాయి, కానీ కరోనాలో దెర్ హ్యాస్ బీన్ సైన్స్ వేర్ పీపుల్ వర్ నాట్ యాక్చువల్లీ ప్రెజెంటింగ్ విత్ సిమ్టమ్స్ ఈవెన్ దో పల్స్ ఆక్సిమీటర్ లో సాచురేషన్స్ తక్కువ ఉన్నా గానీ. దిస్ ఈస్ వేర్ డాక్టర్ అమిత్ గారు చెప్పినట్టు ఆ సాచురేషన్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో జస్ట్ సిమ్టమ్స్ అనే కాకుండా మనం సైన్స్ కూడా రెగ్యులర్ గా మానిటర్ చేసుకొని ఆ సైన్స్ లో మనకి ఏమన్నా డౌట్స్ ఉంటే తొందరగా మనము హాస్పిటల్ కేర్ తీసుకోవడం అనేది ఉత్తమం. అండ్ ఆల్సో డాక్టర్, ఒకవేళ ఇంట్లో మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా కరోనా ఇన్ఫెక్షన్ సోకిన ఎగ్జాంపుల్స్ కూడా మనం చాలా చూసాం. సో ఒకవేళ ఫ్యామిలీలో ఒక 3-4 ఉండి వాళ్ళ 4 కూడా కరోనా పాజిటివ్ అయితే వాళ్ళు మామూలుగా ఏసిమ్టమాటిక్ అయితే గనక నార్మల్ గా డైలీ యాక్టివిటీస్ అవి మొత్తం 4 అన్ని పనులకి కలవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండొచ్చా? ప్రాబ్లం ఏముండదా? ఇక ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్ కి ఇక మళ్ళీ ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరికి ఇన్ఫెక్ట్ అవ్వడం అన్నది దే ఆర్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్. బట్ ఈ అంటే ఒక ఫ్యామిలీలో ఎవరన్నా వేరే వాళ్ళు ఇన్ఫెక్టెడ్ లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళు హూ ఆర్ నాట్ ఇన్ఫెక్టెడ్ వీళ్ళు 4 కూడా వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండాలి. సో అండ్ వీళ్ళు 4 కూడా మళ్ళీ ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ఉండాలి. సో దీస్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్, బట్ వీళ్ళందరూ కూడా మళ్ళీ వేరే వాళ్ళను హెల్తీ పీపుల్ ని ఇన్ఫెక్ట్ చేయకుండా వీళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలి. సో వీళ్ళ ఒకరి నుంచి ఒకరికి డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరము అంత ఇంపార్టెంట్ కాదు, బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్. అండ్ డాక్టర్ అమిత్, కమింగ్ టు యూ, మనం ఈ హోమ్ క్వారంటైన్ ప్లాన్ అనేది మాట్లాడుకున్నాం. చాలా మంది ఈ టైంలో గ్రీన్ టీ తాగాలి, లేకపోతే ఈ టైంలో యోగా చేయాలి, లేదా ఎక్సర్సైజ్ చేయాలి, ఇలా చాలా ఒక లిస్ట్ పెట్టుకుని టైం ప్రకారం ఫాలో అవుతున్న పరిస్థితి. ఎగ్జాక్ట్లీ అలాంటి వాళ్ళకి హోమ్ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి ఏం సూచిస్తారు? డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏది ఫాలో అయితే బెటర్ అంటారు?
సో ఒక మెనూ కార్డ్ లాంటిది, we will call it as a corona immunity card or a corona daily schedule. I would call it as a corona daily schedule for the Hyderabadis. So first thing is, the most important thing is, corona is just a viral infection. So for any viral infection for that matter, మీరు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అండి ఇమ్యూనిటీ బిల్డింగ్. సో ఇమ్యూనిటీ బిల్డింగ్ కోసం నేను ఒక కార్డ్ ఇస్తున్నాను, ద మెనూ కార్డ్ వాట్ ఐఎమ్ గివింగ్ టుడే. సో మీరు లేచినప్పుడు, సే సపోజ్ యూఆర్ గెటింగ్ అప్ ఎట్ అరౌండ్ 7 o'clock. 7 o'clock I would advise you to do about half an hour to 45 minutes of yoga. And yoga lo kuda there are some exercises like Kapalbhati is known to give a good respiratory build up. So a Kapalbhati చేయొచ్చు మీరు. మరి దాని తర్వాత జల్నీతి డైలీ చేయండి. ఇంట్లో జల్నీతి కొందరు ఇప్పుడు మీరు వీడియోస్ చూడొచ్చు యూట్యూబ్ లో, జల్నీతి అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంది జనాలలో. దాని తర్వాత మీరు ఆహారం ఏం వాడాలా, పొద్దున మీరు వామ్ వాటర్, ఒక లూక్ వామ్ వాటర్ లో మీరు హనీ కలిపి తాగొచ్చు. ఇఫ్ యూఆర్ నాట్ నాన్ డయాబెటిక్, you can have honey with lukewarm water, or you can have green tea which has excessive antioxidant properties andi. So idi morning schedule. Dan tarvata breakfast lo you can have your normal multigrain wheat atta chapatis if you are wanting to have, or you can have your multigrain upma with some few walnuts, and along with ginger tea or lime tea, whatever you would want to have. Increase your green leafy vegetable content in the morning. So you can have a good bowl of green leafy vegetables with one citrus fruit, like half orange or half mosambi in the morning with the breakfast. Lunch lo you can have 1 cup of brown rice along with perugu, that milk, because milk contains prebiotic andi, adi manchi prebiotic mana shariraniki. దాని తర్వాత ఈవినింగ్ లో స్ప్రౌట్స్, ప్రోటీన్స్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. సో స్ప్రౌట్స్ తినొచ్చు మీరు, మొలకలు అన్నట్టు స్ప్రౌట్స్ ఉంటాయి. లేకుంటే రా క్యారెట్ అనేది కూడా తినొచ్చు. లేకుంటే గార్లిక్, జింజర్ గార్లిక్ ది కర్రీలో ఎక్కువగా వాడడం. హల్దీ అనేది టర్మరిక్ పౌడర్ అనేది ఎక్కువగా వాడడం. టర్మరిక్ పౌడర్ తో మీరు పాలలో కలిపి కూడా ఈవినింగ్ గా ఒక 1 glass లూక్ వామ్ పాల్లో మీరు టర్మరిక్ కలిపి తాగడం ఉండొచ్చు. మళ్ళీ దాని తర్వాత డిన్నర్ లో అగైన్, ఇఫ్ యు ఆర్ ఈటింగ్ రైస్, ఐ వుడ్ అడ్వైజ్ టు గో ఫర్ బ్రౌన్ రైస్ విత్ గుడ్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అండ్ 1 cup of curd అండి. సో దిస్ ఇస్ అ మెనూ కార్డ్ ఫర్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఇమ్యూనిటీ బూస్టింగ్. థ్యాంక్ యూ డాక్టర్ అమిత్ అండ్ డాక్టర్ రాజేందర్. దట్ వాజ్ నైస్ టాకింగ్ టు యు అండి. సో హోమ్ క్వారంటైన్ ప్లాన్ ఎలా ఉండాలనేది డాక్టర్స్ వివరించారు. ఇది ఫాలో అయితే ఈజీగానే కరోనా నుంచి బయటపడొచ్చు అని కూడా చెప్తున్నారు. స్టే ట్యూన్ టు V6.